నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 960 రోజులైందండి. ఈ రోజు 961 రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి ఆచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ఆరంభించమని గురువు గారు కోరుతున్నాను. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగవైద్యుడతడని తెలియము, సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారత మందున వెలిగించే కొట్టి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 961 రోజు, అంటే 2023 అక్టోబర్ 20వ తేదీన శుక్రవారం రోజున శ్రద్ధాత్రయ విభాగ యోగంలో యజ్ఞాన్ని గురించి, అంటే కర్తృత్వరహిత కర్మాచరణ గురించి, త్రివిధ యజ్ఞాల గురించి తెలుసుకునే దానికి ముందుగా కృష్ణ ప్రభువుల 71వ కంద పద్యంతో
శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఉన్నదానందు నిజముగా ఎన్నడు లేనట్టి మనము ఏ తెంచిట ఈ తిన్నని ముచ్చటలాడితిమి ఇన్ని కన్మనము పోతే ఏదిర మాట. ఇక్కడ ఉన్నదానందు అని చెప్పినందున ఉన్నది ఏది? ఉన్నది ఒకటి, లేనిది ఒకటి, రెండు ఉంటాయా? ఇట్లా ఉన్నది ఎప్పుడు ఉన్నదండి, లేనిది ఎప్పుడు లేదు. ఎప్పుడు ఉండేదాన్నే ఉన్నది అనాలి. మధ్యలో పోయేదాన్ని కూడా ఉండదని వచ్చా. అందుకని ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండేటువంటి గురు శిష్యులుగా మనకు తెలియబడతా ఉండేటువంటి రెండు శరీరాలు కూడా మధ్యలో వచ్చింది కదండి. వీటికి ముందు లేదు, దీని తర్వాత ఉండదు. కాబట్టి ఇది నిజం కాదు. ఇది ప్రత్యక్ష ప్రమాణంగా ఇప్పుడే ఇక్కడే ఈ క్షణాల్లోనే మీకు ప్రూవ్ అవ్వాలి. మీరు దానికి కాతత్ర పరిదేవన అనేటటువంటి ఒక 6 శ్లోకాలు రాశారు జగద్గురు ఆదిశంకరులు. కాతత్ర పరిదేవన అంటే మామూలుగా సంఘటనలకు ఏడవడం కాదు, జనన మరణాలకు ఎందుకు ఏడుస్తావు, లేనివి కదా. దానికి ప్రూఫ్ చేస్తూ, అంటే ఆయన చెప్పింది కూడా భగవద్గీతలో నుంచే, చూడు శంకరులు తీసుకుంది కూడా గీతలో నుంచే. భగవద్గీత 2వ అధ్యాయం శ్లోకం నంబర్ 27 తీసుకో, 28 భగవద్గీత శ్లోకం నంబరు 28 తీసుకొని చూడండి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్రకా పరిదేవన తత్ర ఈ విషయంలో జనన మరణాల విషయంలోనండి నువ్వు దుఃఖించడానికి ఏమి లేదే. చూడండి, ఇక్కడ ఆది అంటే ప్రారంభంలో అండి, సృష్టి ఆది. సృష్టి ఉండేదా? సాంఖ్యం ప్రకారం మనకు తెలియడమే. అవ్యక్త ఆదీని భూతాన్ని, సృష్టికి సంబంధించిన అవ్యక్తంలో సృష్టి లేదు కదా, వెరీ క్లియర్ గా తెలుస్తుంది కదండి. సృష్టి లేదు అని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని తీసుకోండి, అచల ఋషి ప్రతిపాదించి రెండు తీసుకోండి కావాలండి. ఎందుకంటే భౌతికంగా ఉండేదాన్ని నమ్ముతుందంటే భౌతిక దేహం. సైన్స్ ప్రకారం కూడా తీసుకోండి. బాలాజీ సింగ్ గారు ప్రతిపాదన చేశారండి వెరీ క్లియర్ గా. భూమి కంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయా లేవా? భూమి కంటే నీళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి నీటిలో భూమి అంతర్భాగం. కనుక మీరే చెప్పండి, రక్తంలో మాంసం ఉందా, మాంసంలో రక్తం ఉందా? చూడండి, రక్తంలో మాంసం ఉందా, మాంసంలో రక్తం ఉందా? రెండు ఒకదాని కూడా కలిసి ఉంది. ఒకటి లేక వెరీ క్లియర్. ఒకటి లేకుండా ఒకటి లేదు కదా. రక్తం లేకుండా మాంసం తయారగునా? లేదు. రక్తమే నీళ్లు, మాంసమే భూమి. రక్తమే జలము, మాంసమే భూమి. ఈ రెండే మనకు స్పష్టంగా తెలుస్తా ఉండేటువంటి భూతాలు. మన శరీరంలో కూడా చూసుకోండి, భూమి జలము తర్వాత అగ్ని 2 రకాలుగా తెలుస్తుంది. అగ్ని వచ్చి ఉండాల్సినంత ఉంటే ఆరోగ్యంగా ఉంటాం,
తగ్గినా పెరిగినా బీపీ డౌన్ అయింది, బీపీ లో అయింది అని చెప్తూ ఉంటారు. ఉమ్, ఆ బీపీని అర్థం చేసుకోవాలంటే మన సైన్స్ చదవాల్సిన అవసరం లేదు, మన ఫీలింగ్ తెలియలే. అవునండి. నీకు శరీరంలో తేడా వస్తేనే కదా హాస్పిటల్కి పరిగెత్తావు. నాకు తెలిసిపోతుంది మనకి ఆటోమేటిక్ రకమైన ఆ ఉద్రేకం. విధంగా డాక్టర్ మందిస్తే ఎట్లాగైతే దాన్ని నమ్మి నువ్వు వేసుకుంటాడావో, ఉమ్, డాక్టర్ నమ్మేసుకుంటేనే కదా నీకు రోగం బాగా అవుతుంది. ఉమ్, పరిపూర్ణ బోధ కూడా అంతేనండి. ఉమ్, చూసుకోండి, ఆది ఈ భూతాన్ని మొత్తం, భూతాన్ని అంటే పంచభూతాలండి. ఉమ్, అవ్యక్తంలో పంచభూతాలు శూన్యము అని అర్థం ఆఫ్లైన్. ఉమ్, అవ్యక్త ఆదిని భూతాన్ని, వ్యక్త మధ్యాని భారత. అవ్యక్తంలో పంచభూతాలు లేవు. ఉమ్, పంచభూతాలు లేనప్పుడు పంచభూత ప్రాణులు మాత్రం ఉంటాయా? ఉండవు. అవ్యక్తంలో పంచభూతాలు లేవు. ఉమ్, ఇంకా సృష్టి శూన్యము. ఉమ్, ఇప్పుడు సర్వం ఇప్పుడు 230 కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత సర్వం. అవ్యక్తంలో పంచభూతాలు లేవు, ఇప్పుడు వ్యక్తమైన గనక ఇప్పుడు అంతా సర్వం. మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళినప్పుడు అవి మళ్ళా శూన్యం. అదే ఇది నెక్స్ట్ లైన్, అవ్యక్త నిధనాని ఏవా. నిధనాన్ని, ఉమ్, ఇదంతా కూడా నిధనాన్ని అంటే కార్యక్రమంలో, పరిణామశీలంలో పూర్తిగా మళ్ళీ అవ్యక్తం కాగలవు. ఉమ్, ఏదైతే అవ్యక్తం అవుతుందో మళ్ళీ వస్తుంది. ఉమ్, అదేం లేదండి, నిద్రపోయినావు, ఉమ్, మేలుకోలే, ఆ, నిద్ర బాగుంది కదా, నిద్ర బాగా, నిద్ర ఎంత హాయిగా ఉంది. ఎవరికైనా నిద్ర హాయిగా లేదని చెప్పండి, ఎవరైనా సరే. ఆ, చెప్పలేము. కనుక నిద్ర అవ్యక్తం అండి. ఉమ్, అందులో కళ సూక్ష్మ వ్యక్తం అండి. ఉమ్, ఈ ఇప్పుడు మాట్లాడుతుంటే జాగ్రత్త స్థూల వ్యక్తం అండి. ఉమ్, కాబట్టి నిద్ర నుంచి స్థూల సూక్ష్మాలుగా తెలియబడుతున్నటువంటి అబద్ధపు గుర్తుతో కూడినటువంటి ఈ శరీరం తెలుస్తా ఉంది. మనకే నిద్రలో అవ్యక్తం కదా, ఆ, ప్రత్యక్ష ప్రమాణం కదా మీకు. అవును. కాబట్టి జాగ్రత్త స్వప్నాలు స్థూల సూక్ష్మాలు ఉమ్, మీకు ప్రూఫ్ అండి, వెస్టిక్ ప్రూఫ్ అండి. ఆ, జాగ్రత్త స్వప్నాలు, ఉమ్, జాగ్రత్త స్వప్నాలు అనేటువంటి ద్వయం అనేది వ్యష్టికి ఉండేది. ఉమ్, ఇది నిద్రలో లేవు. ఉమ్, నిద్రలో ఈ రెండు ఉన్నాయా? కళ, ఈ మెలకు రెండు నిద్రలో ఉన్నాయా? లేవు. అక్కడ అవ్యక్తము. ఆ, ఈ జాగ్రత్త స్వప్నములు సుషుప్తిలో అవ్యక్తము. సుషుప్తులు అవ్యక్తము, తర్వాత జాగృతిలో లేవు. వ్యక్తం నిద్రలో లేస్తే, అవును. నిద్రలో ఈ రెండు లేవు. ఉమ్, నిద్ర లేస్తే మూడు తెలుస్తున్నాయి. ఆ, ఆ విధంగా మీరు అవ్యాకృతను కూడా ఇక్కడి నుంచే ఎందుకు తెలుసుకోరు? శూన్యాన్ని కూడా ఇక్కడి నుంచి ఎందుకు తెలుసుకోలేరు? అప్పుడు జాగ్రత్తలో స్వప్నం సుషుప్తి రెండు లేవు. అవును, ఒకటి ఉంటే ఒకటి లేనట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో మూడు తెలుస్తున్నాయి. జాగ్రత్త అవస్థలో మూడు తెలుస్తుంది, రెండే కనుక గురుగారు తెలిసేది. స్వప్నం సుషుప్తిగా. మంచి విషయం. స్వప్నము సుషుప్తి ఇప్పుడు తెలుస్తా ఉంది కదా. ఉమ్, నిద్రపోయి లేచినట్టుగా నువ్వు సాక్షి ఉన్నావా లేదా? అవును. కాబట్టి నిద్ర కూడా నీదేనా కాదా? అవును, అవును. కనుక నిద్రలో మీరు అవ్యక్తము, ఉమ్, జాగ్రత్త స్వప్నములలో మాత్రమే వ్యక్తము. అదే. ఇదే విధంగా సృష్టి మొత్తం కూడా ఆకాశము శూన్యము. ఉమ్, అందులో నుంచి లేకనే వచ్చినట్లు భ్రమిస్తున్నటువంటి మిగతా 4 భూతాలతో కలిసి గుర్తెరగబడుతున్నవన్నీ కూడా ప్రస్తుతం స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ లేకుండా నిధనాన్ని ఏవా, మళ్ళీ లేకుండా పోతాయి. ఉమ్, ఏమయ్యా, కనిపిస్తా ఉండేది లేకుండా పోతుంది. అంతకుముందు కూడా లేకుండా ఉండిందే ఇప్పుడు లేకుండా పోబోయేది. ఉమ్, గమనించండి, ఇప్పుడు కనిపించే వస్తువులన్నీ ఒకప్పుడు లేవు. ఉమ్, అంటే మన శరీరాలతో సహా అండి. అవును. జ్ఞానయజ్ఞం కూడా ఉమ్, ఒకప్పుడు లేదు, ఉమ్, ఇప్పుడు తెలుస్తా ఉంది, ఒకప్పటికి ఉండదు. ఉమ్, ఇంత స్పష్టంగా లేనిది లేనే లేదని నమ్మకం ఉండి, ఈ యొక్క అబద్ధపు గుర్తిరిగే సమయంలోనే నమ్మకుండా ఎందుకు ఇబ్బంది పడతారు మీరు అనేది ఈ పద్యం. ఉమ్, ఉన్నదానందు అంటే
ఈ అవ్యక్తానికి వ్యక్తానికి అవ్యక్తానికి ఇదంతా ఒకటే అనమాట. అవ్యక్తము వ్యక్తము అవ్యక్తము, రెండు పక్కల అవ్యక్తమే ఉంది, మధ్యలోనే వ్యక్తం. ఇది డూప్లికేట్ నేను. అవునండి. ఈ ఒరిజినల్ నేను ఎప్పుడు మార్పు లేదు, అదే పరిపూర్ణం. ఇప్పుడు అవ్యక్తంలో ఉన్న నేను ఎలా ఉంటుంది? రాత్రి మీరు నిద్రలో ఉన్నట్టే. మరి అది ఉన్నట్ట లేనట్ట? అది నిద్రలో చెప్పాలి, మీరు నిద్రపోయినాక నాకు చెప్పాలా. మీరు నిద్రపోయినాక మీకు ఉందా లేదా? లేదు. అదే విషయం. అది నిజనేం లేదంటారా? ఏమండి? నిజనేం లేదంటారా? అనలేదు నేను. నిజ నేను గురించి చెప్పేదానికి నేను లేనంటున్నా. మంచి ప్రశ్న. బాగా ఇప్పుడు మీరు నిద్ర గురించి మాట్లాడుతూ ఉండేది నిద్రపోయినవాడేనా, నిద్రపోకుండా ఉండేవాడా? నిద్రలో పలిక నిద్రపోయిన వాడే. నిద్రపోయిన వాడు మాత్రమే. నిద్ర కూడా ఆపద్దని ఇప్పుడు జాగ్రత్తలో చెప్తున్నా. అప్పుడు చెప్పగలనా? చెప్పలేదు. అదే విధంగా సృష్టి కూడా శూన్యమైనప్పుడు మన శబ్దాలు కూడా అక్కడ లేవు. కానీ మరి దీని సమాధానం శ్రీధర్ గారు మనం అడిగిన దానికి మన సమాధానం ఎలా వస్తుంది గురువు గారు? ఎలా తెలుసుకోవాలనేది వారు అడిగిన మన సమాధానం రావాలిగా. ఆడే చెప్పున్నాను, ఇప్పుడు చెప్తా మళ్ళీ. అది మీకు తెలియబడదండి, ఎందుకంటే మన ఇద్దరు సృష్టిలో భాగమే కదయ్యా. మన ఇద్దరం కూడా నిద్ర వదిలేసిన వాళ్ళు. నేను కూడా మీతో పాటు నిద్ర వదిలేశాను కదా. కొన్ని మన ఇద్దరికి సంబంధించిన గురువు గారు, ఆయన కూడా నిద్ర వదిలేసేవాడే కదా. ఆయన ఉండేటప్పుడు ఆయన లేని విషయాన్ని ఆయన మాత్రం ఎలా చెప్తాడు? సూచన చేస్తాడు, అంతే. చూపు ఇస్తాడు. ఏమని ఇస్తాడు చూపు? నాయన, నేనైనా నువ్వైనా మనం అంతా కూడా శాశ్వతంగా ఉన్నటువంటి అచల పరిపూర్ణంలో అశాశ్వతులము. శాశ్వతంగా ఉన్న అచల పరిపూర్ణంలో అశాశ్వతులము. ఈ దేహం నిలబడేది కాదు, ఈ సృష్టి కూడా నిలబడేది కాదు. ఎందుకంటే అచల పరిపూర్ణ సిద్ధాంతం ప్రకారం సృష్టి లేనిది. అంటే సృష్టి లేనిదిగా నిరూపించబడాలంటే సృష్టిని గుర్తిరుగుతున్నవాడు లేనివాడని గుర్తిరగాలి. లేనివాడని గుర్తిరిగిన తర్వాత నీకు సృష్టి లేదని నిర్ణయం నేను చేసినాను అనుకో, చేసేదానికి అర్హత ఉందా? నిద్రపోతా ఉండేవాడు నిద్రపోతానని చెప్తాడు, నిద్రపోతున్నానని చెప్పే అవకాశం ఉందా? లేదు. అదే విధంగా ఇప్పుడు మీకు చెప్తా ఉండేటువంటి నిద్ర డూప్లికేట్ నేనుది. నిద్రపోయేది లేసేది గాఢ నిద్ర ఇంకొకటి ఉంది, దాని పోలికగా చెప్తారు నిజ నేను. అది ఎప్పుడు ఒకే తీరుగా ఉంటుంది, నిద్రపోదు, నిద్ర లేదు. అందుకని గాఢ అనే మాట పెట్టాడు ఆ పక్క. అది గాఢ నిద్ర వలెను అనిపించు అది అచల పరిపూర్ణము. అది ఎప్పుడు ఉన్నది నిజమేనండి. అది మనకు అందుబాటులోకి రాదు రాదు రాదు. తెలియదంటారా? ఖచ్చితంగా తెలియదు. బయలింటిది అనుకు తెలియబడదు ఎవ్వరికి తెలియదండి. నాకు తెలుసు అని ఎవరన్నా చెప్తే అబద్ధమే కదా. ఇప్పుడు ఇది శుద్ధనేన అనేది ఎవరికి తెలియదు. ఖచ్చితంగా తెలియదండి, డౌటే లేదండి, అనుమానం పెట్టుకోబా. అయితే అట్లనే తెలుసుకోకుండా ఉండేది కాదండి. అది తెలిసిన వాడికి అక్కడ తెలిసిన వాడు ఉండడండి, అది మాత్రమే ఉంటుందండి. కనుక అందులో ఎప్పుడు మాట్లాడేవాడు లేనివాడేనండి. లేనివాడే. కానీ ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎలా అంటే పరిపూర్ణం లేని ఎరుకకు ఆధారం కాదు అంటున్నారు. అది అన్నారు చాలాసార్లు. పరిపూర్ణం లేని ఎరుకకు ఆధారం కాదు అన్నారు క్లియర్. ఓకే, లేని వానికి కానీ లేకున్నా ఉన్నానని భ్రమించేవాడికి కానీ పరిపూర్ణం ఉందని కానీ లేదని కానీ ఎలా నిర్ణయిస్తాడు? నిర్ణయించలేడనే కదా చెప్తున్నాను నేను కూడా. మరి గురువు గారు మరి పరిపూర్ణం ఉందన్నట్టుగా సూచనిస్తున్నారు కదా, ఎట్లా ఇస్తున్నారు? ఆయన లేనివాడే అనుకున్నాం, లేక ఉన్నానని భ్రమపడుతున్నాడే అనుకున్నాం. ఎట్లా అనుకున్నా అతను పరిపూర్ణం ఉందని ఆయన సూచన ఎలా ఇవ్వగలుగుతున్నాడు? బ్రహ్మాండంగా ఇస్తాడు. వాళ్ళ గురువు ద్వారా ఆయన తెలిసిండా? వాళ్ళ గురువు ద్వారా ఆయనకు వెరీ క్లియర్ గా పరిపూర్ణ సూచన అయింది కనుక
ఆయనలో ప్రశ్న లేదు. ఆయన సమాధాన స్వరూపం, దక్షిణామూర్తి స్వరూపం, సాజన్మ సాకార సద్గురుమూర్తి స్వరూపం. ఉమ్, ఆయన బ్రహ్మాండంగా ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన లేడని ఆయనకు తెలిసినప్పుడు లేని లేదని చెప్పేది నాకు ఆయనకేం భయమా? ఉమ్, గురువు గారి శరీరం మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే పోతుందని తెలిసినటువంటి ఆయన ఉమ్, ఉన్నదాన్ని తెలిసినవాడే. ఉమ్, నాకు తెలుసు అని చెప్పడానికి కుదరదు కదా. ఉమ్, ఉన్నదాన్ని తెలిసినవాడే. ఉమ్, ఎవరు? సాజన్మ సద్గురుమూర్తి ఉన్నదాన్ని తెలిసినవాడే. ఆ, ఏం చెప్తున్నాడు? ఎన్నడూ లేనట్టి మనము, అందులో మన ఇద్దరం ఎప్పుడూ లేదయ్యా. రెండోది లేదు కదా దాంట్లో. ఆ, మన ఇద్దరం రెండోది కదా. ఉమ్, లేకనే తోచిన బ్రహ్మస్వరూపులు కదా నాయన. ఉమ్, కనుక మన ఇద్దరికి అంటే మన ఇద్దరికి అన్నప్పుడు ఇంక మిగతా అన్ని కూడా ఈ జ్ఞానానికి కానీ ఈ ప్రకృతికి కానీ అందులో ప్లేస్ లేదు నాన్న. ఉమ్, అది మాత్రమే ఉంది. అందులో మనిద్దరం ఏ తెంచిట ఎన్నడు లేనట్టి మనము ఏ తెంచిట. అంతెందుకు, ఇప్పుడు నాకు సూచన చేసింది కూడా మీరే. ఉమ్, నాకెంత సూచన చేశారు తెలుసా మీరు? ఉమ్, పరిపూర్ణలు ఎరుకకు ఆధారం లేదంటున్నారు, ఉన్న పరిపూర్ణంలో లేని ఎరుక మాట్లాడుతుంది అంటున్నారు అనే మాటలు మీ నుంచే నాకు వచ్చింది. ఇప్పుడు ఉమ్, ఉన్న పరిపూర్ణం లేని ఎరుక అన్నారు కదా. ఉమ్, చూడండి, ఉన్నదా నందు నిజముగా ఎన్నడు లేనట్టి మనము, ఎన్నడు లేనట్టి మనము అన్నప్పుడు ఉమ్, తర్వాత పదం అబద్ధం కదా. చూడండి, ఆ, ఎన్నడు లేనట్టి మనము ఏ తెంచి ఇట. మన ఇద్దరం జ్ఞానయజ్ఞంలో వచ్చి మాట్లాడుతున్నాం అనే మాట అబద్ధమే కదా. ఉమ్, ఇది మీ నుంచే నాకు సూచన అయింది, ఇప్పుడే అయింది. ఉమ్, అయితే మీరు నాకు చెప్పినప్పుడు నాకు తెలుస్తా ఉంది, కానీ ఉమ్, మీ నుండి అయింది సూచన కూడా. ఉమ్, ఏమని? ఎప్పుడు లేనటువంటి మనము ఏ తెంచిట. జ్ఞానయజ్ఞంలో మనం మాట్లాడుతున్నాం కదా అంటున్నాం. ఉమ్, ఈ తిన్నని ముచ్చటలాడితిమి 960 రోజులుగా మనం మాట్లాడినట్టు తెలుస్తా ఉందే గాని ఉమ్, ఈ మాటలన్నీ లేనివే కదండి. అవును. ఇన్ని ఈకన్ మనము పోతే ఇప్పుడు మన ఇద్దరు పోవాలన్నా ఒకరే పోవాలనా? ఇద్దరు బాగుంది. మరి ఇద్దరు పోతే ఎవరు చెప్తారండి మీకు? ఉమ్, ఉమ్, చెప్పేటోళ్ళు ఎవరున్నారండి? ఆ, ఇన్ని ఈకన్ మనము పోతే, ఇన్ని ఇకన్, ఇక మీదట కాదు, ఇంత ముందు కూడా లెక్క, అది చెప్పేదే కాదు కదా. మీరు అన్నట్టు ఇద్దరు లేకపోతే ఎవరు చెప్తారు? ఉమ్, బాగుంది. ఉమ్, అది మనము పోతే, అవునండి, అవునండి. ఇద్దరు లేకపోతే నువ్వు పోతే నేను చెప్పేవాడు పోతే ఎవడు? కాదు. ఉమ్, ఇన్ని ఈకన్ మనము పోతే అంటే ఇన్ని ఈకను అంటే ఇంక మీదట ఆ, ఇప్పటి నుంచి తెలిస్తే ఇద్దరికి ఒకేసారి తెలియాలా, లేకపోతే ఇద్దరికి తెలియకూడదు. కానీ ఆ, ప్రూఫ్ చెప్తాను. ఇప్పుడు నాకు కూడా పూజారి వెంకటేశం మాట్లాడుతున్నాడే గాని ఉమ్, పూజారి వెంకటేశం మాట్లాడుతున్న మాట వీడిది కాదు. సాక్షాత్తు ఎక్కడి నుంచి సృష్టికి ముందు ఉండేటువంటి గురుమూర్తే ఇందులో మాట్లాడుతున్నాడు అంటే మళ్ళీ ఆయన కర్తృత్వం అంటబెట్టే దానికి లేదు. ఉమ్, ఆ సృష్టికి ముందున్నటువంటి గురుమూర్తి యొక్క ప్రభావము, దాని సద్గురు ప్రభావం అంటారు. ఉమ్, సృష్టికర్తకి సద్గురుకి తేడా ఏంటంటే ఉమ్, సద్గురు బీజ రహితుడండి, ఉమ్, సృష్టి బీజ సహితం అండి. ఉమ్, సృష్టికి సంబంధించిన బ్రహ్మ బీజ సహితం అండి. ఉమ్, సృష్టికి ముందే ఉన్నటువంటి సద్గురు బీజ రహితం అండి. అది ఇప్పుడు కూడా అదే ఉంటుంది, తర్వాత అదే ఉందండి. ఓకే. సృష్టికి ముందు ఉన్న గురు బీజరహితం. ఉమ్, అవునండి, బీజ రహితం అండి, ఆ, పరిణామ రహితం అండి. ఓకేనండి. ఇప్పుడు అదే ఉందండి, ఉమ్, మళ్ళీ అదే ఉంటుందండి. ఉమ్, అంటే దాన్ని చెప్పేదానికి నేను లేను, కానీ నేను లేనని మీతో నేను చెప్పొచ్చు, ఆ, ఎందుకంటే మీరు కూడా లేనివారే కాబట్టి. అవునండి. లేకపోతే ఎట్ట మాట వినిపిస్తా ఉందని అడిగితే ఉమ్, సేమ్ కళ్ళలాగానే, ఉమ్, కలలో మాదిరి. ఉమ్, ఇట్లా మన ఇద్దరం గుర్తిరిగి వెంటనే మన ఇద్దరం లేము అని ఒకరికొకరు సూచన అయ్యి, కర్పూరము కలికలాగా సూచన అయ్యి, ఉమ్, కర్పూరము కలిక ఎట్లాగైతే రెండు కలిసి మండుతాయి, మండిన తర్వాత మళ్ళీ రెండు కనిపించవు, ఉమ్, మండేటప్పుడు రెండు ఒకటే కనిపిస్తాయి. అవునండి. కర్పూరం సపరేట్ ఉంటుందండి, ఆ, అగ్ని సపరేట్ ఉంటది. అవును. అగ్ని కర్పూరం సపరేట్. ముట్టు చేసిన తర్వాత కలిసి వెలుగుతాయి. అవును. ఉదయం 6 గంటలకే మీరు వేరు నేను వేరు, మీ నిద్ర వేరు నా నిద్ర వేరు, నిద్రపోయి ఉంటాం.
అంతేనండి. ఇద్దరం కలిసి ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఏం చేస్తున్నామంటే, మీకు నా మాట, నాకు మీ మాట వినిపిస్తా ఉంది. చిత్తూరులో ఒకరు, హైదరాబాద్ లో ఒకరు, ఆంధ్రాలో ఒకరు, తెలంగాణ ఒకరు ఉన్నప్పటికీ మన ఇద్దరం కలిసే ప్రయాణం చేస్తాం. కరెక్ట్ గా 7 గంటలు అయింది అనుకోండి. 7 గంటల తర్వాత ఇద్దరు ఒకేసారి లేకుండా పోతాం. ఒకరు పోయి ఒకరు మీరు ఉంటాం. ఇద్దరు ఒకేసారి లేదు. ఈ 7 గంటలకు ముందే గానే సూచన అయిపోతే ఇప్పుడే లేదు. ఇప్పుడు సూచన అయితే పుట్టనే లేదు. అది కథ లెక్క. ఎదురా మాట, అదే లాస్ట్ మాట ఎక్కడుంది. భవిష్యత్తులో మాట్లాడడానికి మాట్లాడేదని కాదండి అర్థం. ఇంతసేపు 960 ఎపిసోడ్లుగా మాట్లాడిన మాటలంతా కూడా లేనివని అర్థం కదా. సంక్షిప్త భావార్థం చెప్పేదే. చూడండి, స్వతసిద్ధమై ఉన్నటువంటి, ఎప్పుడు 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 స్థిరంగా ఉన్నటువంటి, స్వచ్ఛమైనటువంటి, పరిణామశీలం కానటువంటి, ములుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటి, ఎప్పుడు నిరాకార నిర్వికార నిరామయంగా ఉన్నటువంటి ఆ పరిపూర్ణంలో ఏ కాలమందును ఎప్పుడు కూడా కాలాతీతమైనటువంటి పరిపూర్ణంలో గురు శిష్యులుగా తోచబడుతున్నటువంటి మనము, ఎవరు ప్రోద్బలం వలన బలవంతంగా దీంట్లో ప్రవేశించాం మనకు తెలియదు. ఇది ఈ జ్ఞానయజ్ఞంలోకి ఇది మీరు కోరలేదు, నేను కోరలేదు కదా. అవును, బలవంతంగా సృష్టిలోకి ప్రవేశించాం. జ్ఞానయజ్ఞంలోకే కాదు, మన కర్మవశాత్తు, మన కర్మగాలి అనవసరంగా తల్లి కడుపులో పడ్డాం. ఇది చక్కని మాట అండి. మనం బలవంతాన సృష్టిలోకి తోయబడ్డాం. ప్రసూతి వాయువులు నెట్టబడగా వచ్చి బయటపడ్డావు. సినిమా స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ మళ్ళీ కూడా చెప్తున్నాం, మనం మన కర్మను అనుసరించి మనమే పుట్టామంటున్నాం మనం. అవునండి, ఎస్, అదే బలవంతానంటే మనం తెచ్చుకున్న కర్మ. కర్మవశాత్తు ప్రసూతి వాయువులు నెట్టడం వలన బలవంతంగా బయటపడి ఇప్పుడు అనుకున్నాం, ఓహో మన ఇద్దరు యోగ భ్రష్టులము. ఎందుకు బయటపడినట్టు మనకు తెలుసా? మనం పరిపూర్ణాన్ని మర్చిపోయినాం. ఉన్న పరిపూర్ణమే అని తెలుసుకోక ఇదేదో బాగుంది అని చెప్పేసి అనవసరంగా మిగతా జంతువుల్లాగా తల్లిపాలు దాగి తల్లి నిజం అనుకున్నాము, తండ్రి నిజం అనుకున్నాము. విచారించి చూస్తే తల్లి, తండ్రి, నువ్వు, నేను ఏంటి కనపడలేదు ఇక్కడ. అవును, ఇప్పుడు అంతేగా గురువు గారు. ఇప్పుడు మా తల్లిదండ్రులు లెక్క ఉన్నారు, పట్టుకున్న దొరకరు కదా. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా పరిపూర్ణ వాళ్ళే అన్నారు. అవును, మరి నీ తండ్రి తాతల వల్లనే నువ్వు నేను అంతా మనం లేదని స్పష్టంగా తెలిసిన తర్వాత ఇప్పుడు మాట్లాడిన మాటలు గాని, ఈ సృష్టి గాని ఏంది లేదు కదా. ఇట్లా తమకు తాముగా 84 లక్షల జీవరాశులుగా గుర్తిరుగుతా ఉండేటువంటి నేను మీ స్వరూపమే, మీరు నా స్వరూపమే, కుక్క, పిల్లి ఏదైనా సరే కేవలం అబద్ధపు గుర్తే తప్ప ఇందులో అంటే పరిపూర్ణంలో నిజంగా ఎరుక లేనిదని స్పష్టమైపోయిన తర్వాత మనం మాట్లాడుతూ ఉండేటప్పుడు ఎరుక లేనిది అయిపోతుంది. ఇది ఈ భ్రాంతి రహితంగాన స్పష్టంగా దృఢపడితే, ఇంకా ఈ దృఢపడాలంటే మనకు గురువాక్యమే శరణ్యం. సద్గురుమూర్తి చెప్పినటువంటి, అందుకనే స్వగురు, పరమగురు, పరమేష్టి గురు, పరబ్రహ్మగురు అని అంటూ ఉంటారు. దానికేనే ప్రతి పూజా విధానంలోనూ స్వగురు, పరమగురు, పరమేష్టి గురు, పరమత్స గురు అంటూ ఉంటారు. ఎందుకని నాకు తెలియదు. ఇది నా గురువు, వాళ్ళ గురువు అక్కడెక్కడ దక్షిణామూర్తి నుంచి వచ్చిన సిద్ధాంతమే తప్ప ఇది ఒక మనిషి చెప్పేది కాదు అని అర్థం. ఇట్లా మరి గుర్తిరగబడేటువంటి ఎరుక గురువాక్యం ద్వారా లేదని స్పష్టంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిపూర్ణం ఉండదని గాని, ఎరుక లేనిదని గాని నిర్ణయం జరిగిన వెంటనే మనకు నిర్ణయం చేసేదానికి నేను గాని, నువ్వు గాని ఇక్కడ లేదు కదా. తోచబడుతున్న అబద్ధపు గుర్తు లేదని తెలిసిన తర్వాత నిర్ణయము పొసగదు రాస్తుంది. తోచబడుతున్న అబద్ధపు గుర్తు లేనిదని తెలిసిన వెంటనే నిర్ణయము పొసగదు. నిర్ణయము పొసగదు. ఎందుకంటే నిర్ణయించబడే కనపడలేదే. మరి అట్లప్పుడు గురువు ఎలా సూచన చేస్తాడు? గురువు గారు ఏమండి,
గురువు ఎలా పరిపూర్ణ ఉందని సూచన చేస్తారు? వాళ్ళ గురువు నుంచి తెలుసుకున్నాడు కనుక. మంచి ప్రశ్న. ఓహో, అంటే ఆయన వరకు ఆయన చేయట్లా. ఓకే ఓకే. ఇప్పుడు నేను మీకు చేసినానా? నేను మీకు నిర్ణయం చేసినానా? లేదు. అంటే ఆయన చెప్పేది గురించి చూపిచ్చేస్తాడు, వాళ్ళ గురువు ఇచ్చిన చూపిచ్చేస్తాడు. పోనీ మీకు నేను నిర్ణయం చేయలేదు సరే, మా గురువు చెప్పిండే సూచనలు ఏమైనా దాపెట్టుకున్నానా? లేదు. కాబట్టి నేను మీకు సూచన చేయడానికి నేను లేను. అట్లని మీకు సూచన కాకుండా ఉండదు. మా గురువు గారు చెప్పింది నా ద్వారా మీకు చెప్పబడింది. నేను ఒక రేడియో పెట్టి లాంటి రేడియో పెట్టి మనకు సూచన చేస్తాను. అందులో ఉండే పాటలు విని మనం ఆనందిస్తాం, రేడియోని చూసి ఆనందించాం. రేడియోని చూసి ఆనందించడం ఎవరు కూడా రేడియోలో ఉండే పాటలు విని ప్రభావితం చెందుతూ ఉంటాడు. అట్లా ఈ రేడియో పెట్టె లాంటి ఈ యొక్క పూజారి వెంకటేశం అనే దేహంలో మరొక రేడియో పెట్టి లాంటి ఆ యొక్క కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి దేహంలో ఉండే అబద్ధపు గుర్తుకి మన ఇద్దరిలో మాట్లాడుతూ ఉండే అబద్ధపు గుర్తు ఒకటేనా రెండా? ఒకటే. రెండుగా తెలియబడుతున్న ఒక్కటి. అది ఒకటి. రెండుగా తెలియబడుతున్న ఒకటే అబద్ధపు గుర్తు ఇద్దరికే. అవునండి, అవును. నీ సంసారం వేరే నా సంసారం వేరే అని భావించే అబద్ధపు గుర్తు సృష్టికి సంబంధించింది ఒక్కటే, వాసన ఒకటి. అది రహితమైన తర్వాత నిర్ణయం వసగదు అనేది సూత్రం. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పరిప్రశ్నించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు పరిప్రశ్న చేయకపోతే ఇది ఇంత వివరంగా ప్రకటించబడదండి ప్రపంచానికి. గురువు గారు మనమే లేదు దీంట్లో. ఏదో మీరు చెప్తుంటే నాకు అట్లా మైండ్ వస్తుంది. నాకేం ఇందులో మీరు అడుగుతుంటేనే నాకు కూడా చెప్పేదానికి వచ్చేస్తా ఉండేది. ఇప్పుడు అసలు విషయం బయటపడిపోయింది చూసినారా? అంటే తలపల మునిరత్నం గారు ఇచ్చిన సందేశాన్ని, నేను చెప్పలేని సందేశాన్ని కూడా మీరు బలవంతంగా బయట లాగేస్తున్నారన్నమాట. అదే విషయం. కాబట్టి రచయితకు ధన్యవాదాలండి. సరిగ్గా సగం పూర్తయింది. జ్ఞాన యజ్ఞం 961 రోజు 2వ భాగంలో ఈరోజు అద్భుతమైనటువంటి త్రివిధ యజ్ఞాలండి. త్రివిధ యజ్ఞాలు. ఆహారం త్రివిధం అయిపోయింది. ఎంత అద్భుతంగా ముగిసిందండి. ఆహారం ప్రకారం విహారం ఉంటుంది అంటే భుజించబడిన ఆహారం ప్రకారం మలం విసర్జించబడుతుందని అర్థం కాదు. అటు కాదు విచారించేది. ఆహారం ప్రకారం విహారం ఉంటుందంటే అర్థం ఏంటంటే వినబడిన వినిపించుకున్న మానవుడు చేసే ఆలోచనల ప్రకారం ఇన్పుట్ ప్రకారం అవుట్పుట్ ఉంటుందని అర్థం. ఏ ఏ విషయాలైతే తీసుకుంటాడో దాని ప్రకారం వాడు బయటికి మాట్లాడడం ఉంటది. అది ఆజన్మ సంస్కారాల ద్వారానే వస్తుంది. దాన్ని మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ. వేప చెట్టు వేస్తే వేప విత్తనము, వేప చెట్టు నుంచి వేప విత్తనమే వస్తుంది, వేరే రాదు. సత్వగుణ సంపన్నుడి దగ్గర నుంచి సత్వగుణ సంపన్నమే వస్తుంది. గుణాతీతుడు జన్మించాడంటే వాడు ఖచ్చితంగా గుణాతీతుడుగానే ప్రవర్తిస్తాడు. రమణ మహర్షిలాగా వాడి గురువు కూడా పని లేదని. గురువు కూడా అవసరం లేదు, ఎవరు చెప్పే పనే లేదు. అట్లా చూడండి, రమణ మహర్షి యోగ భ్రష్టుడు కనుక పూర్వ జన్మలో అతనికి మీరే చెప్పారు కర్మ ప్రకారం జన్మ అని. ఆయన పూర్వజన్మలోనే కర్తృత్వ రహిత కర్మిగా ఉన్నాడు కాబట్టి ఆయన గురువు అక్కర్లేదు. మరి శివరామ దీక్షితులు ఆయన గురువు కావాల్సి వచ్చింది. ఎన్నో బాధలు పడి అద్వైత కేసరి, అద్వైత వేదాంత కేసరి ఆయన బిరుదులు. సంచి పట్టుకు ఎత్తొచ్చు ఆయన బిరుదులంతా. అంత బిరుదులు పొంది శతాధిక యజ్ఞాలు చేసి ఎంతో కష్టపడి ఆయన చేసినప్పటికీ చివరికి ఆయన యజ్ఞకుండలో నీళ్లు పోసి గురువుని ఎత్తుకుంటూ ఊరూర పోయాల్సి వచ్చింది. కాబట్టి శివరామ దీక్షితులది సాధన భక్తి, రమణ మహర్షి గారిది సిద్ధ భక్తి. రమణ మహర్షి గారిది సిద్ధ భక్తి, శివరామ దీక్షితులో సాధన భక్తి. ఓకే, రెండు ఇద్దరికి ఫలితం ఒకటే అంతే. ఇంకా అసలు సింపుల్ గా చెప్పాలంటే ఉదాహరణ ఇది సరిపోతుందో లేదు తెలియదు కానీ పెట్టేద్దాం. శివరామ దీక్షితులది పిపీలికి మార్గం. అంటే పిపీలికి మార్గం అంటే ఒక చెట్టు పైన పండుని కోసుకోవాలంటే పక్షి ఆడ కనిపిస్తే టక్కన మింగేసిపోతుంది. అట్నే గురుగారు అర్థం కాల. ఒక చెట్టు పైన పండు కోసుకొని తినాలంటే చెట్టు పైన పండు
చెట్టు పైన పండు కోసుకుని తినాలంటే ఒక పక్షి అనుకో టక్కని చూస్తుంది, అట్టే ఎగిరి అశాంతం మింగేసి పోతా ఉంటది. ఆ, అది విహంగ మార్గం అంటారు దాన్ని. ఆ, అది రమణ మహర్షి విహంగ మార్గం. ఆ, శివరామ పిపిఎలకి చీమ తినాలనుకో దాన్ని, చీమ ఏం చేయాలి ఇప్పుడు? చిన్నగా పైకి ఎక్కాల. అవును. ఆ, చీమ కింద నుంచి చిన్నగా పైకి ఎగబాకుంటా పోయి ఆ పండు తినాల. ఆ, అదే పక్షి చూసింది అనుకో ఆ, తక్కువ నోట్లు వేసుకొని పోతా ఉంటది. ఆ, అట్లా అంటే ఆ పక్షికైనా ఈ చీమకైనా ఇప్పుడు మీరు ఒకరు ఇందులో మన ఇద్దరిలో మళ్ళీ ఒకరినొకరు పొగుడుకునేది తెగుడుకునేది అవసరం లే. ఆ, ఒకడు పక్షి లాంటి వాడు అనుకో, ఆ, ఒకడు సీమ లాంటి వాడు అనుకో, ఆ, ఏముంది? పక్షికైనా సీమకైనా పండు కామన్ కదా. అవును. చెట్లో ఉండే పండు కావాలి ఇద్దరికి. అవును. కానీ అది ఎట్లనే దాన్ని ఇది కూడా దీనికి కూడా అదే కదా కావాల్సిందే. ఆ, పండు తిన్న తర్వాత ఇప్పుడు ఏది అవసరం లేదు కదండి. అవును. ఒకరు ఫాస్ట్ గా నేర్చుకోవచ్చు, ఒకరు నిదానంగా నేర్చుకోవచ్చు మన ఇద్దరిలో. ఉమ్, కానీ ఇద్దరికి ఫలితం ఒకటే కదా. అవును. ఆ ఫలితం వచ్చేసిన తర్వాత మళ్ళీ కూడా ఫలితం కోరతాడా? కోరటండి. ఉమ్. కమాన్. శ్రీ భగవాను వాచ శ్రీ భగవానువాచ అఫలాకాంక్షిభిః యజ్ఞో అఫల కాంక్షిభిః యజ్ఞః విధి దృష్టో యుజ్యతే విదిదిష్టః యః యుజ్యతే యష్టవ్యమే వేతి మనః యష్టవ్యం ఏవ ఇతి మనః సమాధాయ స సాత్వికః. సమాధానసః సాత్వికః. దీని అర్థం ఇంతవరకు కూడా నాకు తెలిసి శంకర భాష్యంలోనూ కరెక్ట్ గా ఉండొచ్చేమో. ఆ, అచల పరిపూర్ణత తెలిసినటువంటి వారు తప్ప ఈ యొక్క శ్లోకాన్ని వ్యాఖ్యానం చేయడానికి మిగిలిన వారు అనర్హులేను. ఉమ్, మళ్ళీ చూడండి, ఏమైనా స్టేట్మెంట్ కరెక్ట్ ఉందేమో చూసుకోండి. ఉమ్, అచల పరిపూర్ణము ఉన్నదున్నట్లు తెలిసిన వారు తప్ప ఉమ్, ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేయడం కష్టం అండి. ఆ, ఇందులో అనుమానం చూసుకోండి కావాలంటే. ఇప్పుడు ప్రారంభంలో ఏమంటాడంటే యహ యజ్ఞ, ఉమ్, ఏ యజ్ఞం అయితే ఉమ్, అఫలాకాంక్షిభిః యజ్ఞ. ఉమ్, అఫలాకాంక్ష, అఫల అంటానే ఫస్ట్ ఎత్తుకుంటానే లేని నేనను శరీరము అని మొదలు పెడతారు కదా కృష్ణ ప్రభువు. అవునండి. 66 శ్లోకాన్ని 66 కంద పద్యాన్ని ఆయన సుబ్బున లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టి లోక సమితికి లోన బయట గల బయలిది ఈనందే లేక మనము తిరుగుట మనగా అంటే ప్రతి పదంలోని సూచన. ఉమ్, అట్లా ఇక్కడ ఎత్తతనే అఫలం అన్నాడు. ఆ, ఆ అకారంతో మొదలెట్టాడు గాని ఉమ్, అఫలం అంటే ఫలితం ఆశించినటువంటి పని ఏదైతే ఉందో ఇంక వాడు పరిపూర్ణుడే కదండి. అవును. ఇంత క్లారిటీ చూడండి. అఫల ఆకాంక్షిభిః యజ్ఞ. ఉమ్, బాబా ఏ యజ్ఞం అయితే ఇది విధి దృష్ట అన్నాడు. మళ్ళీ ఉమ్, ఏ యజ్ఞం అయితే, అంతెందుకు ఈ జ్ఞాన యజ్ఞం అదే అనుకుంటున్నాను నేను. ఉమ్, ఈ జ్ఞాన యజ్ఞం కూడా అట్లాంటిదే అనుకుంటున్నాను. ఆ, ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ ఏం ఫలితం ఆశించి ఇన్ని రోజులు దీనిపైన కాన్సన్ట్రేట్ చేశారు చెప్పండి. ఉమ్, ఉమ్, దీనిపైన ఏమన్నా నెలకింత రోజుకింత కావాలని ఏమన్నా మీకు ఏమన్నా ఫీజు ఇస్తానమ్మా ఏమన్నా? లేదు, ఎవరికి కదా. ఉమ్, కానీ ఓ రోజు నాకు అంటే యద్భావం తద్భవతి చెప్పాను మీకు. ఓ రోజు ఒక ఆయన ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తలే. ఆ, అప్పుడు వచ్చి ఆయన ఆఫీసులో నేరుగా ఒక మాట నేను, ఆ, ఏంటంటే మీరు ఫోన్ ఎత్తకపోతే ఎట్టా అంటే, ఇంకొకరి ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నానండి అని చెప్పాను. ఉమ్, ఏం ఆ ఫోన్ అంటే చెప్పాను ఈ విషయంగా, పలానా వాళ్ళు వేదాంతంలో ఏదో సలహా అడుగుతా ఉన్నారు, అందులో నేను కూడా నేర్చుకునే వ్యవహారం ఉంటుంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉండిపోయినాను. ఈ విధంగా నాకు ఈ ఛానళ్ళు ఉన్నాయండి, ఇది జరుగుతుందని చెప్పాను. ఉమ్, వెంటనే ఆయన ఏం చెప్పినాడు తెలుసా? ఉమ్, అంటే మీరు కాలేజీలో 10 to 5 కాలేజీలో మీరు పని సమయంలో కూడా మీరు వేరే సంపాదన మొదలు పెట్టినారనమాట అన్నాడు. ఒకటే మాట. ఆ, ఇప్పుడు ఈ సంపాదన కూడా ఏంటయ్యా నీకు, ఇందుకే మీకు ఏం కావాలి అంటే ఆయన చెప్తాడు, ఉమ్, ముందు నాకు ఈ సమాధానం చెప్పండి, ఉమ్, మీరు కాలేజీ టైంలో వేరే ఎవరితోనో ఫోన్లో మాట్లాడితే వేరే సంపాదన ఆర్జించడం కరెక్టేనా చెప్పండి ముందని ఒకటే. ఉమ్, అట్లయితే మరి మీరు
కాలేజీ టైంలో మీరు నాకు ఫోన్ చేయడం కూడా తప్పే కదండి. మీరు 5 గంటల తర్వాత రాపండి మాట్లాడుతున్నాను. ఆ, సాయంత్రం 5 తర్వాత రాపండి మళ్ళీ మాట్లాడదాం మీ దగ్గర. ఆ, నా సంపాదన పక్కన పెట్టు. ఆ, నీ సంపాదన కోసం నన్ను డిస్టర్బ్ చేయడం గవర్నమెంట్ ఉద్యోగం కదా నాదే. ఆ, మరి నేను గవర్నమెంట్ టైంలో పిల్లలకి నేను పాఠం చెప్పాలి, నువ్వు 5 గంటల తర్వాత రాపండి. ఆ. అప్పుడు ఆయన సార్ 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 చెప్పండి సార్, పోనీ చెప్పండి సార్ అంటే అప్పుడు చెప్పిన క్లియర్గా. మరి కాదండి, ఉద్యోగం అనేది ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది. జీతం కోసమే ఉద్యోగం చేసేవాడు వేరే. అవును. చూడండి, బతకడం కోసం తినాలన్నా, తినడం కోసమే బతకాలన్నా, ఆ, అటువంటి వాళ్ళకి అటువంటి ఆలోచనలు ఉంటాయి మరి. ఉమ్, కాబట్టి గమనించండి, ఇక్కడ అఫలా కాంక్షిభి యజ్ఞ అనేటువంటి పదం అర్థం కావాలంటే వాడు పరిపూర్ణుడై ఉండాలి. ఉండాలి. ఇందులో అనుమానమే లేదు. ఉమ్, కాబట్టి విధి దృష్ట య యుజ్యతే. ఉమ్, విధి దృష్ట అంటే అర్థం ఏంటంటే, ఉమ్, ఇది నాకు కేటాయించబడిన పని కాబట్టి దీన్ని నేను చెయ్యాలి, అంతే వాడు చెయ్యాలి. ఉండేది. అది. ఉమ్, చేస్తే ఏమొస్తుంది అనేటువంటి ఆలోచనే ఉండదు కాబట్టి అఫలహ. ఉమ్, అతని మనసులో దృఢంగా ఉండిపోతుంది. అప్పుడు నిజంగా అతను సహజ అమనస్క రాజయోగి అండి. ఉమ్, అంటే ఈ భావం ఉండే ఆయన సహజ అమనస్క రాజయోగి. అవును. కాబట్టి అఫలాకాంక్షిభి అంటే ప్రతిఫలాపేక్ష లేనటువంటి ఆలోచన కిందికి రాదనుకుంటాను. రాదండి. ప్రతిఫలాపేక్ష లేని ఆలోచన కిందికి రాదు. ఉమ్, కాబట్టి మనకి ఒక గంట మన ఇద్దరం ఎంత డిస్కస్ చేసినప్పటికీ మన ఇద్దరి మధ్యలో ఏ మాత్రం వ్యతిరేకత రాదు. అది ప్రతిఫలం కోరంది అచలం అంటారా? ఉమ్, అంతే, అనుమానం ఉండదు. ఉమ్, ఆ డౌటే ఉంది. కాంక్ష లేనిదే, కోరిక లేనిది అచలమేనయ్యా. అంతే, ప్రతిఫలం కోరంది అచలం. ఉమ్, 960 రోజులుగా మన ఇద్దరికి ఎప్పుడైనా ప్రశ్న సమాధానంలో తేడాలే తప్ప ఉమ్. కొంచెం రెమ్యూనరేషన్ లో ఏమన్నా నీకు ఎక్కువ ఇస్తారు నాకు ఎక్కువ ఇస్తారనే తేడాలు ఉన్నాయి. ఏమీ లేదు. అట్టేం లేదు కదా. లేదు, కాస్త మీ గురువు మీరు మేము తెలుసుకుంటున్నాము. మేము మన కుడిపూడి నాగేశ్వర గారు ఇలాంటి వాళ్ళు మేము తెలుసుకుంటున్నాం. అంతే తెలుసుకునేది మేము, ఇచ్చేది మీరు. ఓకే, ఇంతేనండి. ఇదే ప్రతిఫలం ఆశించేటువంటి ఒక సంస్థ గురించి చెప్తాను చూడండి. ఉమ్, మార్కెటింగ్ మేనేజర్ కదా మీరు. ఉమ్, ఈ బాస్ వచ్చి మీకు ఒకసారి ఊరికే, ఇది ఎగ్జాంపుల్ అండి, ఎవరు దీన్ని పర్సనల్ తీసుకోబాకండి, ఎగ్జాంపుల్. ఉమ్, ఈ బాస్ గారు వచ్చి మీకు మరింత కంపెనీకి బాగా పనిచేశారు కాబట్టి మీకు నేను ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఉమ్, అది కూడా మీరు సంస్థను బాగా అభివృద్ధిలోకి తెచ్చారు కాబట్టి మీకు ఎంత అడిగితే అంత ఇచ్చేయాలనుకుంటున్నాను అంటాడు. ఉమ్, అప్పుడు మీరేమన్నారు? మీరు గమ్మునే ఉన్నారు. ఉమ్, చాలా మంది చాలా రైజ్ చేస్తారు. ఇంక్రిమెంట్ 3000గా. ఇంక్రిమెంట్ అంటే ఒకటి ఎప్పుడు పెంచితే ప్రతి నెల పెరుగుతూ ఉంటుంది కదా అది. ఉమ్, అట్లా ఒక నెల పెంచేస్తే మన జీవితాంతం పెరిగిన జీతమే కదా వస్తుంది. అవును. కాబట్టి 3000, 4000, 5000 చాలా మంది ప్రపోజ్ చేశారండి. ఉమ్, కానీ మీరు మాత్రం ఏమనలే. ఉమ్, ఒక్కొక్కరు అభిప్రాయం అడిగితే దాంట్లో చాలా మంది చాలా రాశారు. ఉమ్, మీరు మాత్రం డాష్ పెట్టించారు. ఉమ్, ఏమని? మీరు ఇంక్రిమెంట్ ఇస్తే నాకెందుకు, ఇకపోతే నాకెందుకు, నేను పని చేస్తున్నా జీతం వస్తుంది, అంతేగాని నాకు ఇంక్రిమెంట్లతో పనే లేదని గుమ్మని మీరు డాష్ పెట్టించారు అనుకోండి. అది నేను చేసే పని నా ధర్మం అని అనుకోను అని అన్నట్టు. ఉమ్, అంతే. అంతెందుకు, ఇప్పుడు నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను రాసి ఇచ్చినా కదా, ఉమ్, అయ్యా నేను వేతనేతర సెలవు ఏది తీసుకోను కాబట్టి నా అకౌంట్ నెంబర్ ఇయ్యను, నాకు ఈ డబ్బులు అవసరం లేదని రాయించిన కదా. ఉమ్, ఆ విధంగా మీరు రాయించారు అనుకోండి, ఉమ్, అప్పుడు అందరినీ చూసి మీకు అందరిలో హైయెస్ట్ 9000. ఉమ్, వాళ్ళు ఇచ్చిన మొత్తం ప్రపోజల్స్ కలిపితే 9000 హైయెస్ట్ ఇంక్రిమెంట్. ఉమ్, అందరికి హైయెస్ట్ ఇంక్రిమెంట్ 9000 ఉంది కాబట్టి మీకు 9000 ఇచ్చేస్తున్నాను అని ప్రకటించినాడు అనుకోండి, ఉమ్, అందరికి సంతోషమే కదా. ఉమ్, అందులో మీరు ఒక్కరే డాష్ ఇచ్చారు, ఉమ్, మీకు కూడా 9000 వేయాలి కదా. అవును. బాస్ ఏం చేశారంటే, ఉమ్, అరే ఇతను ప్రతిఫలం ఏ మాత్రం కోరలేదు, ఇతనయ్యా నిజమైన ఉత్తముడు, ఇతనికి 10,000 వేద్దామని వేసినాడండి. ఉమ్, ఉమ్, ఇందులో మీ ప్రమేయం లేదు. లేదు. కానీ మరుసటి నెల పే స్లిప్ లో మీకు ఒక 1000 రూపాయలు ఎక్కువ వచ్చి ఉండదు మిగతా వాళ్ళకంటే. ఆ, అప్పుడు ఆ పే స్లిప్ పక్కన ఆయన చూస్తాడు. ఆ, ఇప్పుడు ఆయన ఏమంటాడు చెప్పు? ఉమ్, అరే బాసు ఈ నాగేశ్వర ప్రసాద్ లాలూచి పడి ఉమ్, అతనికి మాత్రం 10,000 ఇంక్రిమెంట్, మనకంతా 9,000 ఇచ్చినాడు, ఈడేమో అంటారు. దాన్ని తిడతారు కదా. ఎన్ని చూసినాయే లైఫ్ లో. తిడతారు లేదా? అవునండి, నేను ఉద్యోగం చేశాను కదా, ఇవన్నీ అనుభవం. అంటే ప్రతిఫలం కోరే చోట ఇట్టుంటది కదా.
అవును. ఇంకొకటి ఇప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏం తెలుసా, ఆ. మీరు కూడా దోష అవుతున్నారు. ఏం గురువు గారు? ఇంక్రిమెంట్ లో డాష్ పెట్టించిన మీరు కూడా దోష అయిపోయాడా? అవును. ఏం మీ ఇద్దరికి లాలోచి, మాకంతా 9,000 మీకు 10,000 ఎందుకు ఇచ్చారు మీకు తెలియదు అసలు. ఇది ప్రతిఫలం ఆశిస్తే ఎట్టుంటది. అవును. కాబట్టి ప్రతిఫలం ఆశించకుండా ఉండేటువంటి వాడికి కూడా నిందలు వస్తాయి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా 100 తప్పులు పోతానే ఉన్నాయి, శిశుపాలుడు తిడతానే ఉన్నాడు, వాడిని ఎవరు మోయిస్తారు చెప్పు. కాబట్టి ఎంత మనం పట్టించుకోరాదండి. అంతే. మనకు ఈ జ్ఞాన యజ్ఞము అంటే అర్థం చెప్పేదానికి ఇంతసేపు చెప్పాను మీకు. జ్ఞాన యజ్ఞం అంటే అర్థం ఏంటంటే మెయిన్ నేను లేనని నాకు తెలియట, జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేసుకున్నట, ఇదే సాత్విక యజ్ఞం అండి. అది నేను లేనని తెలియటం, అదే జీవితంలో ప్రాక్టీస్ చేసుకోవటం. ఇంతే సాత్విక యజ్ఞం. ఇప్పుడు జ్ఞానేశ్వరి ఏం చెప్తారు ఇందాం, ఆయన కొంచెం బాగానే నాకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన, ఎందుకంటే మనం ఆయన పిల్లలే కదా. కాబట్టి ఎవరైతే ప్రతిఫలాపేక్ష లేకుండా పని చేస్తున్నాడో అతను సాత్విక యజ్ఞం చేస్తున్న కర్తృత్వరహిత కర్త. సింపుల్ భావం అండి నేను చెప్పింది మీకు. అవునండి. ఇప్పుడు జ్ఞానేశ్వరి కథ చూద్దాం. జ్ఞానేశ్వరి కంటే ముందుగా నా ప్రతిపాదనలు కొన్ని పెడతాం మేము ముందర. చూడండి, అచల పరిపూర్ణుడి చేత కర్తృత్వరహితముగా జరిగే స్వధర్మాచరణ సాత్విక యజ్ఞము. ఏంటండి మనం ఒకసారి చెప్పండి. వీలైతే శ్రోతలు రాసుకోవచ్చు, ఇది నా అనుభవం, ఒపీనియన్ రాసుకుంటుంది. అచల పరిపూర్ణుడి చేత కర్తృత్వరహితంగా జరుగుతున్న ప్రజెంటేషన్ కదా, జరుగుతున్న అంటే వర్తమానం పెట్టాను. జరుగుతున్న స్వధర్మాచరణము సాత్విక యజ్ఞము. ఓకే అండి. ఓకే, నిర్వచనం ఇప్పుడు నా అనుభవం అంతే. ఇప్పుడు మీకు ఇంక్రిమెంట్ విషయం చెప్పాను చూడండి. అవును. అందులో మీకు 10,000 ఇంక్రిమెంట్, మీతో అది ఆ తేడా కూడా మీకు సంబంధం లేదు, కానీ మీకు సంబంధం లేకుండా మీ పైన నిందలు వస్తాయి. రానిలే, ఆడ నిందను తీసుకునేవాడు లేకపోతే అదే పరిపూర్ణుడే. నిందని పొగడతని తీసుకునేవాడు లేకపోతే పరిపూర్ణుడే కదా మీరు. అప్పుడు అదే ఈ జ్ఞాన యజ్ఞము. ఇంకా లాస్ట్ వాక్యం, మళ్ళీ జ్ఞానేశ్వరి పలుకులు ఇంకా రుచి చూడలేదు మనం, ఇంకా నేనే తినిపిస్తాను మీకు. అహంకారమును అర్పణ చేసే యజ్ఞము ఇదే. సో అహంకారం అర్పణ చేసేదానికి కర్తృత్వం లేకపోతుందంటే అహంకారం అర్పణే. అంతే కదా. అహంకార అర్పణ యజ్ఞమే నిజమైన యజ్ఞము, అది అచల పరిపూర్ణమే. అంతే, కర్తృత్వం. పదం ఉంది కానీ ఇక్కడ యజ్ఞకుండం లేదు, సమిధలు లేవు, మనుషులు లేరు, ఏం లేదు. అది యజ్ఞం యొక్క, సాత్విక యజ్ఞం యొక్క లక్ష్యార్థం అది. ఇప్పుడు జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెయిన్ చూడండి. ఇలా ఒక 6 పాయింట్లు ఇస్తాడు, గమనించండి. పతివ్రత స్త్రీ యొక్క మనోధర్మము తన ప్రియ భర్తను తప్ప మరే ఇతర పురుషుని గురించి ఆమె తలచదు కదా. నిజంగా గురుపుత్రుడు పతివ్రతుడైతే, అనన్య భక్తుడైతే, గురువాక్యం ప్రకారం నడుచుకుంటే అక్కడ అతను గురువే ఉంటాడు అతనికి. అదే శివాజీ ఛత్రపతి అయిందట. శివాజీ సమర్థ రామదాస్ దగ్గర రాజ్యం ఇచ్చేసి మళ్ళీ రాజ్యం తిరిగి ఇచ్చినప్పటికీ ఆ రాజ్యం గురువుదిగా భావించి పరిపాలించాడు కదా జనక మహారాజు. అది ఇదే కదా. పతివ్రత పతిభక్తి ఎలా ఉంటుందో అదే విధంగా గురువాక్యం ప్రకారం స్వధర్మాచరణ తప్ప రెండవ ఆలోచన లేనివాడు, ద్వైదీ భావే భయం భవతి అన్నట్లు అందరినీ పరిపూర్ణులుగానే చూసేవాడు, అంతటా పరిపూర్ణాన్ని దర్శిస్తున్నవాడు సాత్విక యజ్ఞుడు. నెంబర్ 1 పాయింట్ అండి. నెక్స్ట్ ఇంకా పైకి చేయమ్మా. నెక్స్ట్, లేదా సముద్రం ఎగ్జాంపుల్ చెప్తాడు. సముద్రాన కలిసిన తర్వాత నదీ ప్రవాహం అనేది ఉండదు, ఇంకా అంతే ఉండదు. సముద్రంలో కలిసిన తర్వాత నదీ ప్రవాహం ఉంటదా? ఉండదు. ఈ రోజు మీకు ఉన్నదానందు నిజముగా ఎన్నడూ లేనట్టు మనము ఏ తెంచిట తిన్నని ముచ్చట్లాడితే మనం పోతే మాట ఉందా అని చెప్పినప్పుడు ముందు మాట మాత్రం ఉందా? ఇది 2వ పాయింట్. సముద్రంలో కలిసిన తర్వాత నది పేరు పోయిందనే గుర్తునే ఉంటదా?
ఆ, ఆ, సముద్రంలో కలిసినటువంటి నది సముద్రమే కానీ అవును, నేను పోలిక భౌతికంగా చెప్తున్నాను కదా అనుకోవచ్చు మీరు. అదేనండి. పోలిక భౌతికంగా చెప్పకుండా నేను పరిపూర్ణంలో పోయి బోధించేదే. ఆ, బాగా గమనించండి. నది సముద్రంలో కలిసిందండి. ఉమ్, సముద్రంలో కలిసినటువంటి నది ఇంకా నాకు పేరు లేదు అని ఇప్పుడు చెప్తాదా? లేదు, ఇంకా నేను గంగా నది కాదు, నన్ను సముద్రంగా మీరు పిలవండి అని చెప్తాది అదే. లేదు. నన్ను మాత్రం మీరు సూచన చేయమంటే నా దగ్గర ఏడుందండి, మీకు ఇచ్చేసినా కదా. ఉమ్, ఉమ్, క్లియరా? క్లియర్ అండి. నెంబర్ 3, ఉమ్, అదే విధంగా ఇప్పుడు ఇక్కడ పరిపూర్ణ సూచన అండి. ఉమ్, ఆత్మదర్శనమైన పిమ్మట, ఉమ్, అంటే ఒకేసారి గురు సూచన అయిన తరువాత, ఉమ్, ఆత్మదర్శనం అంటే నువ్వు పరిపూర్ణుడేనని నీకు తెలిసిన తరువాత, ఉమ్, వేదములు ఇక ముందు ఏమి చెప్పేదానికి కుదరదండి. ఉమ్, ఏది చెప్పబోయిన వాడు లేకుండా పోతున్నాడో అదే పరిపూర్ణ. ఆ, దేన్ని సూచన చేసేదానికి పోతే సూచించేవాడు కూడా లేదని తెలిసిపోతా ఉందో అదే పరిపూర్ణ. ఉమ్, కాబట్టి ఏ పురుషుడైతే తన మనోవృత్తిని ఆత్మహితమునందు లగ్నమునర్చియుండును. నేను మీకు రాసుకున్న వాక్యం ఇది సరిపోతుందో లేదు చూసుకోండి. సరిపోతుందండి. ఉమ్, ఏ ఏ పురుషుడు అంటే ఇక్కడ స్త్రీ కాని పురుషుడు అని అట్ట కాదండి. ఉమ్, ఒక ఇండికేషన్ అండి. పురుషుడు అంటే స్త్రీ అందరూ ఒకటే. ఉమ్, పురుషుడు అంటే వ్యక్తి అని అర్థమైంది. వ్యక్తి అంతే. ఏ వ్యక్తి అయితే తన మనోవృత్తిలో అచల పరిపూర్ణాన్ని అపరోక్షం చేసుకున్నాడో గురు సూచన ప్రకారం, ఉమ్, అతని ద్వారా జరిగేది సాత్విక యజ్ఞము. ప్రతి పని యజ్ఞమే. ఉమ్, అతని ద్వారా జరిగే ప్రతి మాట యజ్ఞమే. ఉమ్, నెంబర్ 4, ఉమ్, కర్మఫలములను గురించి తన మనసులో కొంచెమైనా ఉంటుందా? ఉమ్, అతనే పరిపూర్ణుడు. అతను పరిపూర్ణుడు. ఓకే. ఉమ్, అది నెంబర్ 4. కర్మఫలముల గురించి తన మనసులో కొంచెం కూడా ఒక్కింత కూడా అతనికి ఆలోచనే ఉండదు. అదండి. ఉమ్, అలాంటప్పుడు పని అద్భుతంగా చేస్తాడు, ధర్మంగా చేస్తాడు. ఉమ్, నెంబర్ 5, అదే త్రికరణ శుద్ధిగా చేస్తాడు. అదేనండి. నెంబర్ 5, ఎట్లయితే శారీరకంగాను మానసికంగాను యజ్ఞ కర్మలు చేయడంలో ఆ, ఎట్టుంటాడంటే, అతను చెట్టు మొదలకు నీళ్లు పోస్తే మళ్ళీ ఎనికి వస్తాయా? ఆహా, ఆ చెట్టుకే ప్రవహిస్తుంది. అంతే. అతను చేసేటువంటి ప్రతి కర్మ కూడా కర్త లేకుండా జరుగుతుంది. కాబట్టి సృష్టి ధర్మం ప్రకారం జరుగును. ఇది చాలా బాగుందండి. చెట్టు మొదలు నీరు పోస్తే వెనక్కి రాదు. చాలా మంచి పోయి కొత్త ఉపమానం. ఉమ్, అదే విధంగా అతని ద్వారా జరిగే పనికి తప్పులు పట్టేదానికి రెండో వాడు ఉండడు. ఉండడు. అది ఇక్కడ భావం. ఉమ్, ఒక్కసారి చూడండి, చెట్టు మొదటకు వచ్చిన నీరు తిరిగి వెనక్కి పోయేది ఉండదు. ఉండదు. వృక్ష భాగంలో దిగుతుంది, వేర్లు దిగుతుంది, ఎంత మహావృక్షమైనటువంటి ఆ కొమ్మ వరకు ఎక్కుతుంది, మళ్ళీ అంతే. ఉమ్, అదే విధంగా అంత దృఢభావంగా తల్లీనుడై ఉంటాడు. అంటే జీవన విధానం అట్టుంటది అతను. ఉమ్, అంత స్పష్టంగా జీవిస్తున్నటువంటి వాడు. నెక్స్ట్ నెంబర్ 6, ఉమ్, ఎలాంటి వాసన తన మనస్సులో ఉండనివ్వడండి. ఆ, ఫలితానికి సంబంధించిన ఎలాంటి వాసన తన దగ్గర ఉండదండి. ఉమ్, స్వధర్మ సాధన తప్ప. ఆ మాట ఎందుకంటే అతను జీవించేటప్పుడు అతను భోజనం చేయాలి కదా. అవును. అందుకే చెప్పులు కుడతా ఉంటాడా, టీచరా, తన స్వీపరా, తన కండక్టరా, లేకపోతే కలెక్టరా, ఏదైనా ఉండని ఉమ్, అతని బ్యూటీగా చేస్తాడు. ఉమ్, అతను ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఉమ్, ప్రజలకు ఏం సేవ చేయాలనో అతను ఆ సేవను స్పష్టంగా చేస్తూ ఉంటాడండి. ఉమ్, అతను స్వధర్మ సాధనం తప్ప ఇతర వస్తువులు గాని విషయాలు గాని ఏది ముట్టుకోడండి. ఉమ్, అట్టి యజ్ఞము, ఇప్పుడు చూడండి, యజ్ఞము అంటే ప్రవర్తన కదా. ఉమ్, అట్టి యజ్ఞము వాస్తవమునకు, దానికి సత్వం అని పేరు కూడా నేను ఎట్టు పెట్టేది, అది గుణాతీతం అండి. ఉమ్, సర్వ విధముల అదే ఉత్తమం. ఆ, సర్వ విధముల అదే ఉత్తమమైనటువంటి ప్రవర్తన. ఉమ్, మరియు యథాసాంగము కలది. యథాసాంగము కలదంటే అతని ప్రవర్తన మార్చేదానికి ఎవరి వల్ల కాదు. కాదు. ఉమ్, గమనం చేసుకోండి. ఉమ్, కాబట్టి ఈ విధంగా
స్పష్టంగా ఉండేటువంటి యజ్ఞాన్ని సాత్విక యజ్ఞము అని చెప్తారు. కానీ నేనంటాను ఇది అచల పరిపూర్ణుడి ప్రవర్తన విధానాన్ని మనకు తెలియజేసేటువంటి శ్లోకం ఇదేంటాను. అది నెక్స్ట్, కానీ అద్దము ద్వారా ఇప్పుడు కనులు స్వయంగా తమ రూపమునే చూచు రీతిన. బాగా చూడండి, మనం పోయి అద్దాన్ని చూసేదానికి కాదు, మన ముఖాన్ని మనం చూసుకునేదానికి. అద్దాన్ని చూసుకోవడానికి వెళ్తాం, అద్దంలో మన మొహం చూసుకోవడానికి వెళ్తాం. అదే విధంగా పరిపూర్ణంలో నేను లేదని తెలుసుకునేదానికి వెళ్ళండి. అంతేనండి, మనం అంతే. బాగుంది. అట్లా అద్దంలో చూస్తే నువ్వు కనిపిస్తావా? అదే పరిపూర్ణంలో చూడండి. ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెప్పు, అద్దంలో మీరు చూస్తారు కానీ అద్దంలో మీరు కనపడరు. నిజానికి మీకే మీరు కనిపిస్తారు. అంతేనండి, అద్దానికి కనపడరు. ఆ సూచన అంతా మీరే పట్టుకోవాలి. ఇంకా నాకు కూడా తెలియదు. అద్దంలో మీరు మీకు కనిపిస్తారు, అద్దానికి కనపడరు. అద్దాన్ని కోసి చూస్తే మీ బొమ్మలు ఉంటాయా? కాబట్టి ఇప్పుడు మీకు నేను చూపించడానికి అద్దాన్ని కోసి చూపించాలన్నా చెప్తే సరిపోతుంది కదా. అంతే. అందుకే మానవుడు అంటే అది కథ. మానవుడు మాత్రమే ఈ సూచన గుర్తెక్కగలడు. మిగతా జీవరాశులకు తెలియదు కదా, భాష రాదు. అవును, అద్దానికి ఏం తెలుస్తుంది. అట్లా ఆ విధంగా బాగా గమనించండి. అద్దము ద్వారా స్వయంగా తమ కనులు తామే చూసుకున్న రీతిన ఈ 11వ శ్లోకం ద్వారా ఆ మొత్తం జ్ఞానయజ్ఞం ఉంటున్న సర్వశ్రోతలంతా పరిపూర్ణులుగా తెలియండి. దీపపు వెలుగు దీపాన్ని చూపించేదానికి కాదు, మనం ఇతర పనులు చేసుకునేదానికే దీపపు వెలుగు. సద్గురుమూర్తి అందిస్తున్న సూచనలు కూడా ఆయన కోసం కాదు. మన ఇద్దరు గురు శిష్యుల్లాగా లేరయ్యా. గురు శిష్యులు ఇద్దరు భ్రాంతిని తెలియజేయడానికి గురువు గారు సూచన చేశారు. అంటే గురువు కూడా అద్దం లాంటాడే ఓ రకంగా. పక్కా అద్దము పగులుతుంది, ఆయన దేహం పగులుతుంది. ఆయన చేసే సూచన ఎప్పటికీ స్థిరంగా ఉండాలి. కండ్ల ముందు కనిపిస్తాను చూసుకోండి ఇప్పుడు. కాబట్టి దీపపు వెలుగును మనం అరచేతిలో ఉంచుకున్న రత్నాన్ని చూస్తామే కానీ దీపాన్ని చూడము. సూర్యోదయంలో మన పనులు మనం చేసుకుంటాం కానీ సూర్యుని చూసేదానికి కాదు వచ్చింది ఆయన. అవును, సూర్యుని మనం చూసేదానికి కాదు ఆయన వచ్చింది. ఆయన ఇచ్చిన వెలుగుతో మన పనులు మనం చేసుకునేదాన్ని. అట్లా సూర్యుడు లాంటి వాడండి గురువు. గురువు వచ్చింది మనకు చెప్పి మనం లేదని మనకు తెలియజేసేదానికి వచ్చినాడు కానీ ఆశ్రమాలు చేసి రిజిస్ట్రేషన్ చేసి గోడలు కట్టి బిల్డింగ్లు పెంచేదానికే లేదు. సూర్యుడు తన కోసం రాలేదు. అట్లా గురువు అంతే. మరి ఏకనిష్టతో కూడి ఉన్న భావం సద్గురు. ఎక్కడ చూసినా ఇది ఇంత అయింది అదంత అయింది, వాడు ఏం పర్లేదు పరిపూర్ణ ప్రబోధ చేసే వెళ్ళని ఇల్లంతా ఏకనిష్టతో కూడి ఉన్న భావంతో వేదములు శాస్త్రములు చూసి యజ్ఞమునర్చుటకు కుండము మండపము వేదికలు ఇవన్నీ అవసరం లేదు. దీనికి ఇవన్నీ ఏర్పరిచి యజ్ఞకర్మకు కావాల్సిన సాధనాలన్నీ స్వయంగా వేదవక్తయకు బ్రహ్మమే వచ్చి ఏర్పరిచినాడా అన్నట్లున్నది ఇప్పుడు మనకు సూచన. ఇప్పుడు మనకు యజ్ఞ మండపము అన్ని వేసి దాంట్లో వస్తువులు వేసి కాలుస్తారు కదా, అదంతా గురువాక్యంలోనే తెలుస్తా ఉంది కదా మనకు. నేను లేకుండా పోయేటువంటి అబద్ధపు గుర్తు అబద్ధం అని చెప్పేటువంటి యజ్ఞం అండి జ్ఞాన యజ్ఞము. శరీరంలో భిన్న భిన్న అవయవములందు ఆయా అవయవములకు అనురూపము అలంకారాదులు ధరించే రీతిన పదార్థములన్నీ ఉపయుక్త విధముగా యథాస్థానమున అమర్చబడినప్పుడు చేయబడు యజ్ఞ విధానం యొక్క మహిమను వర్ణించేదానికి నవల కాదండి. ఇదే మాటలు అట్లే మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా చూడండి. ఇప్పుడు మా అమ్మాయి ఏదేందో కొనుక్కొనొచ్చుకుంటది, మా అబ్బాయి ఏందో కొనుక్కొనొచ్చుకుంటాడు. అవన్నీ వస్తువుల మీద ప్రేమనా వీడు అందంగా కనపడాలని ప్రేమనా? వస్తువుల మీద ప్రేమ. వస్తువుల మీద ప్రేమ అయితే వస్తువుల్ని కూడా వేసుకుంటూ ఉంటాడు. సరే వినండి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. పౌడర్ పూసుకోవడం, పౌడర్ పేరెన్ లెవెల్ పూసుకోవడం తన కోసం నువ్వు చేసుకో. వస్తువు మీద ప్రేమ కాదు, అక్కడ తన మీద ప్రేమ. అది ఆత్మవస్తు కామాయ సర్వం ప్రేమ. వీడు అందంగా కనపడడం కోసం వస్తువుల మీద ప్రేమగా తెలుస్తుంది మనకు. అదే విధంగా మీరు పరిపూర్ణులని తెలియబడటం కోసమే జ్ఞానయజ్ఞం అండి. సద్గురు భక్త జనులారా, మీరు పరిపూర్ణులని తెలియబడడం కోసం జ్ఞానయజ్ఞం అయ్యా. జ్ఞానయజ్ఞంలో ఉండేటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ గాని పూజారి వెంకటేశం గాని మీకు ప్రతికూలంగా మీకు వ్యతిరేకంగా ఎక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేయరు, ఎవరిని శిష్యులుగా చేర్చుకోరు, ఏ మందిరం కట్టరు, ఏది రిజిస్ట్రేషన్ చేయరు. నాయన
ఉమ్, ఎందుకు కులికి పడతారు? ఉమ్, కాబట్టి ఈ జ్ఞానయజ్ఞాన్ని ఎవరన్నా చూస్తే సద్గురుమూర్తి జరిపిస్తున్న జ్ఞానయజ్ఞంగా భావించి అందరూ సూచన పొందండి. ఆ, ఇట్లా సమస్త అంగములతో కూడిన పరిపూర్ణాన్ని పరిపూర్ణంగా అందరికీ పరిపూర్ణులేనని తెలియజేసేదానికి వచ్చినటువంటి జ్ఞానయజ్ఞం ఇది. ఉమ్, కనుక ఏ యజ్ఞం అయితే తులసి మొక్కకు నీళ్లు పోసే అందులో కాయలు పండ్లు అడుగుతామా? లేదు. జ్ఞాన యజ్ఞంలో పాల్గొంటూ ఉండే వాళ్ళందరూ అంతే అని గుర్తుపెట్టుకోండి. ఉమ్, తర్వాత రాజస యజ్ఞము, తామస యజ్ఞం గురించి రేపు చూద్దాం. అలాగే. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా, శాస్త్రోక్తమైన విధిగా కర్తవ్య యజ్ఞమని నిర్ణయించి ప్రతిఫలాపేక్ష లేక చేయబడు యజ్ఞమే సాత్వికంబు. శ్రీకృష్ణుని పలుకు సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెనండి. సద్గురాత్మ మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును, కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును, పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్
ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురుగారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.